హలో గైస్, వెల్కమ్ టు వచ్చాన ప్రాంక్ బాయ్ శ్రీప్రభ. సో ఇప్పుడు ప్రాంక్ ఇలా ఫ్రెండ్ మీద చేయాలంట. మనోడు కాల్ చేసిండు, మనకు యాక్చువల్ నా ఫ్రెండే. సో ప్రాంక్ చేయమని చెప్పి ఏం చేస్తానని నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం మనం అది చేసేస్తాం. అదే ఎట్లా చేయాలి చెప్పు. అంటే నా ఫ్రెండే అమ్మాయి, అంటే ఆ అమ్మాయిని నేను మోసం చేసినట్లు నువ్వు రియాక్ట్ గా, అంటే నేను పరిచయం చేస్తాను నీకు. ఆ అమ్మాయి మోసం చేసింది, నేను కూడా రియాక్ట్ అవుతా బాగా. కొట్టదు కదా అమ్మాయి? అమ్మాయి ఏం కొట్టదు, నేను చూసి వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా. పక్కా పెట్టుకోవచ్చు, నేను మాట్లాడతా అమ్మాయి. దాన్ని క్యాష్ చూసేయండి. A few moments later. బ్రో ఫోన్ చేయ ఎంతసేపు అమ్మాయికి. సరే కాల్ చేస్తున్నా. హలో హనీ, ఏం లే, జరా ఇట్లానే బయటకు వచ్చినాం, వస్తా. ఇలానే ఉన్నాం. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చిండే, కలుస్తానేమో అని. ఇంకా అట్లనే ఇంకా. సరే మరి వస్తున్నావా? సరే జల్దీరా. రైట్. ఎక్కడ బ్రో? ఎక్కడ ఉందండి? ఇక్కడే దగ్గరలో ఉంది, 2 kilometers. వస్తుంది బ్రో. హాయ్ హనీ. అంత మంచిగా. ఇక మా ఫ్రెండ్. హాయ్. సారీ శ్రీ. తను నా బెస్ట్, అంటే నాకు అట్లా అలవాటు తగ్గించి హాయ్ చెప్తాను. తను నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్. ఏమైనా చాలా మంచి అమ్మాయి. హనీ కదా మీ పేరు? హనీనే బ్రో. పక్కకు రా. మీ బెస్ట్ ఫ్రెండ్ లవరా? అవును బ్రో. ఆమె 2 years నుంచి నాతో తిరుగుతుంది బ్రో. 2 years నుంచి నాతో తిరుగుతుంది బ్రో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? 2 years నుండి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు బ్రో. 2 years బ్యాక్ నుంచి ఉన్నారు బ్రో. ఉన్నారు బ్రో, నిజంగా. ఏం మాట్లాడుతున్నారా? దూరం ఉండి నాకు నీ ముఖం చూడడం లేదు. అరే ఒక్క నిమిషం ఆగా, నేను మాట్లాడతా. నాకు నీ ముఖం చూడడం లేదు. నువ్వు తీసుకొచ్చి ఫ్రెండ్ అని చెప్పే వీడియో ఏదేదో మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం ఆగా, నేను అనుకుంటున్నా కదా. అప్పుడు లవ్ లో ఉన్నప్పుడు వీడియో గీడు, ఇప్పుడు వాడను. అప్పుడు లవ్ లో ఉన్నాం కాబట్టి అరే ఏమన్నా. ఎప్పుడున్నాం? ఒక్క నిమిషం ఆగా, నేను మాట్లాడతా. బ్రో ఒక్క నిమిషం ఆగా. ఏం మాట్లాడుతున్నాడు? ఆగా, నేను అదే అక్కడ అనుకుంటున్నా కదా. ఒక్క నిమిషం ఆగలేవా? వాడు గీడేంది? బ్రో ఏమైంది బ్రో? అసలు మ్యాటర్ చెప్పు. నువ్వు మ్యాటర్ చెప్పుకున్నా తన మీద కూడా అట్లా వెళ్తే ఎట్లా బ్రో? 2 years బ్యాక్ వరకు ఇద్దరం లవ్ లో ఉన్నాం బ్రో. తర్వాత నీ క్యాస్ట్ నా క్యాస్ట్ అని చెప్పి బ్రేకప్ చెప్పింది. నా క్యాస్ట్ ఏందిరా? నా ఒరిజినల్ నేమ్ ఏందిరా? నీ పేరు హనీ, నువ్వు ముస్లిం. ఒరిజినల్ నేమ్ చెప్పురా. నువ్వు ముస్లిం. నా నేమ్ చెప్పురా. నాకు హనీ అనే చెప్పిన అప్పుడు. పేరు తెలియకుండా 2 years లవ్ చేసినావా? ఒక్క నిమిషం ఆగు హనీ అని, ఒక్క నిమిషం. మరి హనీ అని వాడికి తెలుసు? ఎట్లా తెలుసు నాకు? చెప్పలే. నేను ఇప్పుడు పరిచయం చేసిన కాల్ మాట్లాడేది. ఇందాక ఫోన్ చేసావు కదా నాకు. అమ్మాయి నువ్వు నాకేం తెలుసు? అని ఒకటే చెప్పావు కదా. నా నేమ్ చెప్పు. నువ్వు నాకు చెప్పిన అప్పుడు నీ పేరు ఏమన్నా చెప్పలేవు కదా. నేమ్ చెప్పనే తిరిగినా మరి. వద్దు అసలు నాతో మాడక అసలు. నువ్వేవాడరా నాతో మాట్లాడడానికి? నువ్వేవాడరా నాతో మాట్లాడడానికి? మజాక్ చేయొద్దు. నేను వాడికి కాల్ చేస్తాను. ఓకే చేస్తావు? వాడికి చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఒకవేళ నిజంగా రిలేషన్ లో ఉంటే ఇప్పుడు మీ రిలేషన్ పాడైతే అవసరమా? అది ఒకవేళ నిజంగా రిలేషన్ లో ఉంటే ఇప్పుడు మీ రిలేషన్ పాడైతే అవసరమా? నేను ఎందుకు పడుతూ ఉంటాను రా? అరే నా ఫోన్ పోయింది బ్రో. పాత ఫోన్ లా మొత్తం ఉండే బ్రో మా ఇద్దరివి. ఇక ఏందని ఇది వాడికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు? ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు? గుర్తొచ్చినాయి పాత అన్ని. మన నాకు చెప్పినప్పుడు లేదా? నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నాను రా బ్రో. నేను చాలా చేతిలో ఆడుగీడు అనకు. అప్పుడు చెప్పి లవ్ లో ఉన్నప్పుడు ఆడిడన్నా పడ్డా, ఇప్పుడు పడాను. కానీ అప్పటికి ఇప్పటికి అసలు అందం తగ్గలేదు తెలుసా? అవుతుంది చెప్తున్నా కదా బ్రో. అవుతావా ఏమనకు బ్రో. పిల్ల నాకు ఇప్పటికి నా ఆటలు ఆమెనే ఉంది. అరే ఏంది? అరే ఒక్క నిమిషం ఆ, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పాత అని మర్చిపో. రామన్ బ్రో. రామా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మామ 2 years అవుతుంది ఇప్పుడు కలుస్తున్నావు మామ. నీకు ఎన్నిసార్లు చెప్పి ఒక పిల్ల గురించి చెప్తుంటా, ఆయన ప్రతిసారి నీకు ఆమె ఏమనే బ్రో. నిజంగా చెప్తున్నా, ఎప్పుడైనా సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు హనీ హనీ అని అంటుండే. ఇంకా
హనీ అని 100 మందికి ఉంటదిరా. నువ్వే అని మాకెట్లా తెలియదు, మాకు తెలియదు కదా. ఏ స్టైల్ చూసినా బ్రో? सुन मेरी रानी रानी बन मेरी रानी रानी బ్రో మా ఇద్దరికి మస్తు ఉన్నావనే సాగుతున్నా. లేకపోతే ప్రపోజ్ చేస్తున్నానా, హక్ చేసుకుంటున్నాను, ప్రపోజ్ చేస్తున్నానా, హక్ చేసుకుంటున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంది బ్రో మీది మీదకి అందరు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట్లాడుతున్నాను. నేను మీది మీదకి అందరి ముందు వస్తే బాగోదు. మా ఇద్దరం అన్ని వేరు. అరే నువ్వు ఏంది రాబో ఇట్లా వేస్తున్నావు? ఆగా నిజం నా గర్ల్ ఫ్రెండ్ మామా పక్కనా? సరేరా. అరే దీని వల్ల గర్ల్ సరే, ఫ్రెండ్ ఒక్క చెప్తాను నిమిషం. చూస్తున్నా. నీ పాత మొబైల్ ఎక్కడ ఉంది? పోయింది కదా గోవాలా. ఆ విషయం నీకు తెలియదా పోయినట్టు? ఎవడిది? అమ్మా గోవా కూడా పోయిర్రా, అమ్మా గోవా కూడా పోయిర్రా. పోయాము, తిరిగేసి వచ్చాం. అరే వాడు 2 years అంటున్నాడు. సరే నువ్వు లాజిక్ గా మాట్లాడు. 2 years అంటున్నాడు. మనోడికి నాకు 3 years నుంచి లవ్. అంటే నాతో లవ్ లో ఉన్నప్పటి నుంచి ఇంకొని మెయింటైన్ చేసినావా? అంటే నాతో లవ్ లో ఉన్నప్పటి నుంచి ఇంకొని మెయింటైన్ చేసినావా? చేశారా? అది ఏంది నువ్వే ఒప్పుకుంటున్నావు? నాకు అర్థం కాదు. మెంటలా నీకేమన్నా? హౌలేగాని మాటలు వింటున్నాను. ఏ చల్ హట్ బే, ఏ చల్ హట్ బే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాగుంది. లే. ఏ షాంపూ వాడుతున్నా? అరే ఆగా ఆగా ఎందుకు అట్లా చేస్తున్నావు? నిజం చెప్పు. ఒక దగ్గర నేను వెళ్తున్నా. ఆగా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కూర్చో. అరే నిజం రా, నాకు ఇది తెలీదురా. సరే కొంచెం నాకు ఇది తెలీదురా. సరే కొంచెం నువ్వు ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నాకు మాట విను. అయినా అయిపోయినాయి. మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? నువ్వేందే నువ్వేందే వినమన్నావు కదరా నువ్వే. మా దేవుడా. బ్రో ఆగుబ్రోకి వచ్చి సరే మాట్లాడరు బ్రో, మీరు ఏదో క్లారిటీ ఇయ్యరు నాకు. లేదంటే నేను మరి కాల్ చేసి ఏదో విషయం చెప్తారా అని చెప్తా. కాల్ చేస్తా. సరే సరే మాట్లాడు. తర్వాత ఇంకోటి ఎప్పటి నుంచో నా ఫ్రెండ్, నేను అలానే అంటాను. నేను బాయ్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ ఎవడికి పోయారా నువ్వు? ఎవడికి పోయారా? నాతో కాదురా, నేను అస్సలు ఉండాలి, నేను అస్సలు ఉండాను. చూసినా నువ్వు నా చేయి పట్టుకున్నా, చేయి ఇడ్చి పెట్టి అంటున్నాను. ఇక్కడ ఇటు మళ్ళీ ఒకసారి నా కలవడి చూడు. నిజంగా చెప్పు, గుర్తు రావట్లేదు నీకేమి? ఒక్కసారి కరెక్ట్ చూసి చెప్పు నాకు. తెలీదురా. తెలుసు బ్రో, ఇట్లాంటి మోసం చేయకు ప్లీజ్. చాలా సెన్సిటివ్ బాయ్స్ ఉంటారు. ఎంతమంది మోసం చేసావు? వీళ్ళ ఫ్రెండ్ని నన్ను మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి. తర్వాత ఇంకోనా చూసిన కళ్ళ కలవేటి అట్లా చూడకు, నీ చూపులు గుచ్చుకుంటున్నాయి. మా అమ్మ పోదాం, ఇంటికి వెళ్దాం. పిలిపించు. మా అమ్మ ఎందుకు వస్తుంది? ఇంటికి పోదాం. కాల్ చేయి. నేను తెలుసా నాకు కాల్ చేయి. తెలుసు. మరి కాల్ చేయి, మాట్లాడతాను. కాల్ రైట్ వెళ్దాం, ఇంటికి వెళ్దాం. కాల్ చేయరా? ఇంటికి వెళ్దాం. మేము వెళ్దానా? వెళ్దామా? వెళ్దాం బ్రో. నిజమైతే తెలిసిద్ది కదా. పెళ్ళి ఇప్పుడు ఇల్లుడు పక్కన పెడితే వెళ్దామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నట్టే దాని అదే రామ్ కాబట్టి చెప్తాడు రా, రామ్ కాబట్టి చెప్తాడు. మరి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నువ్వెందుకు నమ్మో? నువ్వు యాక్టింగ్ నమ్ముతున్నా. వాడు నమ్మద్దు బ్రో, నా మాటిను బ్రో, అమ్మాయిలు నమ్మొద్దు. నా మాటిను బ్రో, అమ్మాయిలు నమ్మొద్దు. టిక్ టాక్ నమ్ము, ఇలాంటి అదోళ్ళని నమ్ము. ఇలాంటి వాళ్ళు నమ్మకు బ్రో. ఏదవని నమ్మొచ్చు, ఏదవని నమ్మొద్దు, ఏదో అమ్మాయిలు నమ్మొద్దు. ఏంది నాకు ఏం అర్థమైతే. ఒక్కటి చెప్పు, ప్రామిస్ చెప్పు, నిజం చెప్పు. ప్రామిస్ బ్రో, నేను కూడా ప్రామిస్ చేస్తాను. కాదు ఇద్దరు సంగీ టెంపుల్ తిరిగేప్పుడు లేదా? గోల్కొండ లేదా? ఎక్కడ పోయి నువ్వు నాతో తిరిగింది? తిరగలేమా ఇద్దరం కలిసి? అరే నిజం బ్రో, బ్రో నిజంగా చెప్పాలి కదా. తప్ప నాకు తెలీదు. పోయి రూమ్ కూడా పోయినాం బ్రో, ఇద్దాం. వద్దు బ్రో, ఎవరు చెప్పదాం, ప్రామిస్ చేయించుకున్నప్పుడు. ప్రామిస్ చేసినావంటావు కదా. చెప్పొద్దు బ్రో, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి కదా బ్రో. అది అంత కావాలంటే నువ్వేం చెప్తున్నావు? మా ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా చెప్పదా నీకు? చెప్పదాం ప్రామిస్ చేసుకున్నావు. వాడికి తెలిస్తే చచ్చిపోతాడు, వాడు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా నీకు? చచ్చిపో, ఒక పీడ పోతుంది. నీలాంటి అమ్మాయిలు బతికే కన్నా చచ్చిపోవడం బెటర్. సరేనా? తొందర చచ్చిపో, దుంకు వద్దు, అది దుంకు. ప్రామిస్ చేసి చెప్తున్నా. ఒక్క నిమిషం, ఎవరి మీద ప్రామిస్ చేస్తాం? ఇష్టం ఉన్న వాళ్ళ మీద కదా. నీ మీద వేస్తుండేది మరి. చెప్పు ఏంది అది? దాని అర్థమైంది. వాడు ఏమన్నా చెప్పింది తెలుసా నాకే? వాళ్ళ మమ్మీ మీద చేయమని. వాళ్ళ మమ్మీ మీద చేయమని. నా అమ్మ నువ్వేనే.
చూసేవాడు ఎలా మడుమారుస్తున్నాడు వాళ్ళ మమ్మీ మీద ఏమను మా మమ్మీ నువ్వేం చెప్తున్నా కదా పక్కకు రా. నేను రాను బ్రో నువ్వు జరుగు బ్రో కొంచెం మళ్ళీ ఫీల్ అవుతుంది మా బేబీ. కాదు మన ఇద్దరం బంజారాస్లో ఓయర్ అనుకోలే. ఎడ తిరిగినా అచ్చా తిరగలేవా ఓయర్ మేము సీసీ ఫోటో చూపిస్తే తీరా అబ్బా ఆ రోజు మా ఫ్రెండ్ దగ్గర ఓయర్ డిలీట్ చేయమని చెప్పి చూసావా అన్నిటికి వాడు ఎలా చెప్తున్నాడు చూసావా ఓయర్ మా ఫ్రెండ్ దగ్గర అన్నిటికి వాడు డిలీట్ ఎలా చేయమని చెప్తున్నాడు చెప్పి చూసావా పక్కకు రా చెప్పు నన్ను ఎందుకు మోసం చేసినావు చెప్పు మెల్లిగా మాట. అసలు నిన్ను నేను ఎప్పుడు లవ్ చేస్తాను 2 years కింద బ్రో నువ్వు దూరం ఉండు బ్రో కొంచెం. నువ్వు ఎవరనుకున్నాను బాగా చూడు మేడం నీకు డిస్టర్బెన్స్ కనిపిస్తే నువ్వు మాట్లాడేసి డిసైడ్ చేసుకో. ఒక 2 minutes ఇక్కడ పక్కకు రా ఇట్రా అని చేది బే బేనా పడాలి ఇప్పుడు అన్ని ఏం చేస్తాం తప్పదు బ్రేకప్ చెప్పినావు నిజం చెప్పు. ఇప్పుడు పాపం మన ఇటు మళ్ళీ ఇట్లా మళ్ళీ తను జరిగి ఇప్పుడు ఆ మాట మనకి బ్రేకప్ చెప్పేసి కూల్గా బ్రేకప్ చెప్పేసి మధ్య మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాం. నాకు 1 year టైం ఇస్తే నేను సెటిల్ నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకు ఎక్కువ చేస్తున్నాను ఎక్కువ అంటది మళ్ళా అసలు నిజంగా చెప్తున్నా మేకప్ ఇష్టం ఉండదు నాకు మేకప్ వేసుకో ఇష్టం ఉండదు తెలుసు ఎందుకు వేసుకుంటున్నావు బొంగు ఇష్టం ఉండదు ఆ లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నావు వాడరా నువ్వు అసలు నువ్వు నాకు ఇవ్వడు చెప్పడానికి తిరిగినప్పుడు లేదు ఓయరంకి వచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఓడరా మంచిగా ఉంది మీ పని మధ్యాహ్నం ఒకడు పొద్దున ఒకడు సాయంత్రం నేను నమ్మేస్తున్నావు పగిలిపోద్ది నీకు నెక్స్ట్ మంత్ లో నా మ్యారేజ్ నెక్స్ట్ మ్యారేజ్ సిగ్గులు నాతో సంసారం చేసి ఇంకొంత కాపురం సిగ్గులు నాతో సంసారం చేసి ఇంకొంత కాపురం ఏం మాట్లాడుతున్నారు ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవతో కొజ్జాదేవతో దానికి చేసి మాట్లాడు ఎవరినో తీసుకొచ్చి నేనంటావేంట్రా నువ్వు నెక్స్ట్ మంత్ పెళ్ళింది బ్రో. పగిలిపోద్ది ఎక్కువ చేస్తే బ్రో మీ నెంబర్ నువ్వు నమ్ముతావా నమ్మవా మీ నెంబర్ నువ్వు నమ్ముతున్నావు పెళ్లి క్యాన్సిల్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు అరే వాడు ఏం మాట్లాడుతున్నావు బ్రో పెళ్లి మాత్రం క్యాన్సిల్ బ్రో చెప్తున్నా పెళ్లికి వచ్చి రచ్చ చేస్తాను నా గురించి కూడా తెలుసు రైట్ పెళ్లి పీఠంగా వచ్చి అంత కూడా చెప్పినాక గలీజ్ ఉంటే ఇద్దరు ముగ్గురు మధ్యలో ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోరు మళ్ళీ అప్పుడు మధ్య అవసరం లేదు మా అసలు అదేం లేదురా నిజంగా ఎవడో నాకు తెలియదురా ఇప్పటికన్నా ఒప్పుకో ప్లీజ్. అరే ఒప్పుకునేదాన్రా నువ్వు ఎవడో నాకు తెలియదురా. ఒప్పుకుంటావా మీ పెళ్ళికి వచ్చి అందరం కూడా చెప్పాలి ఇదే మాట అప్పుడు ప్రూఫ్స్ కూడా అడుగుతాడు నా పెళ్లికి వస్తే ముక్కలో దోయిస్తా. ఎవరు నిన్ను చూస్తారు ఎందుకు చూస్తారు తప్పు నీది తీపిస్తా మా మామయ్యతో చెప్పిస్తా మా మామయ్యకి కాల్ చేస్తా మా మామయ్య కూడా ఫోన్ నేను చేసి చెప్పిస్తా ఎక్కువ చేస్తున్నా చాలా ఎక్కువ చేస్తున్నా చచ్చిపోవచ్చు ఇలాంటి అమ్మాయిలు బతికిపోయి చచ్చిపోని ఇలాంటి బేవర్స్ గాళ్ళు ఎంతమంది లవర్స్ మధ్యకి వెళ్ళి విడదీస్తున్నావు ఎంతమంది నువ్వు నువ్వు నడువే నాకు అమ్మాయిని తిట్టబుద్ది కాదు అందుకే నువ్వు కుట్టున్నావు. అవునా మరి పత్తిత్తు మరి నువ్వు పత్తిత్తే అడ్బే అంటే రేయ్ నువ్వు వాడికి కాల్ చేయి నేను వెళ్ళిపోతాను రమ్మన్నావు మాట్లాడాను ఏంటిది ఏం మాట్లాడుతున్నావు బీపీ లేపకు నాకు వచ్చిన తర్వాత చెప్తున్నా నా బుర్ర పనిచేస్తలే నీ మాటలకి. ఒక నిమిషం నువ్వు ఆగు ఎందుకు నవ్వుతున్నారు మీరు చేసిన ఎందుకు నవ్వుతున్నారా మీరిద్దరు ఎంత సీరియస్ అని తెలుసా నిజం అనుకున్నా నవ్వద్దు మనోడు యాక్టింగ్ చేసి నేను కూడా నిజమే అనుకున్నా నిజం అనుకుంటా ఆయన ఆడ వచ్చి చెప్తే నువ్వు ఎలా నమ్మారా చివరి కొంచెం ఆగితే నా చేతిలో కానీ మంచిగా వచ్చుగా నేను ఇవ్వను ఇప్పటిదాకా ఏడిపించి ఇద్దరు కలిసి చాలా ప్రాంక్ బాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వను నాలో బ్రేకప్ అయ్యేది మీ వల్ల చెప్పు ఫ్రాంక్ శ్రీబాయిని అంట సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఇలానే ఎవరి లవర్స్ మధ్యలోకి వచ్చాడు అనుకోండి పడేస్తే అన్నండి వదలకండి నవ్వద్దు మీరు ఇద్దరు కూడా ఇంత సీరియస్ ఏం తెలుసా సారీ నేను ఇవ్వను నీకు అసలు నీతో మాట్లాడు అంతేనా
చలో బ్రేకప్ సబ్స్క్రైబ్ మళ్ళీ చేసుకోమన్నావు బ్రేకప్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. నిజంగా లవర్స్ బ్రో ఇద్దరం ఏదో అట్లా కెమెరా ఉడికి పెట్టిన కాదు మళ్ళీ స్టార్ట్ చేశాడు. కాదు ఫ్రెండ్స్ గైస్ వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నుంచి వీడియో ఆపేది లేదు. తగ్గ ఫర్ ఇచ్చి పడేద్దాం. బాయ్.